అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నగరపాలిక పంచాయతీ ఎన్నికలకు నగారం మోగించారు ప్రజాపాలన ప్రభుత్వం. అయితే ప్రజాపాలన ప్రభుత్వం అనగానే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజల అవసరాన్ని తగ్గట్టు ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతోనే అందరు ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో నాయకులకు ఏ ఒక్క అవకాశం దొరకకుండా, ముఖ్యంగా ఎస్టీ నాయకులకు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి, అంటే బీఫామ్లు కేటాయించిన రోజు నుంచి ఈరోజు నగరపాలిక పంచాయతీ ఎన్నికల వార్డులు కేటాయింపు వరకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఈరోజు నగరపాలిక పంచాయతీ ఎలక్షన్లో సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపల్ వార్డులు ఉంటే 2996 వార్డులను ఈరోజు వారి రిజర్వేషన్ శాతాన్ని కేటాయించడం జరిగింది. బీసీల రిజర్వేషన్ కేటాయించడం జరిగింది, ఎస్సీల రిజర్వేషన్ కేటాయించడం జరిగింది, ఎస్టీల రిజర్వేషన్ కేటాయించడం జరిగింది, అలాగే జనరల్ ఉమెన్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది, అలాగే అన్రిజర్వ్డ్ కూడా రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అయితే ప్రజాపాలన ప్రభుత్వము ఒక కక్ష కట్టుకున్నది. ఎస్టీలు అంటే ఎక్కడ కూడా ఎస్టీలను ఎదగనీయకుండా, గిరిజన బిడ్డలను ఎక్కడ ఎదగనీయకుండా వారిని ఎక్కడ పడితే అక్కడ తొక్కడానికి చాలా సిద్ధమైనట్టు ప్రజాపాలన ప్రభుత్వంలో మనందరికీ కనిపిస్తుంది. డే 1 ఎమ్మెల్యేలకు కేటాయించడంలో అన్యాయం చేశారు, తర్వాత ఎమ్మెల్యే కేటాయించిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి పదవులు కేటాయించడంలో అన్యాయం చేశారు, ఎమ్మెల్సీ కేటాయించడంలో అన్యాయం చేశారు, రాజ్యసభ కేటాయించడంలో అన్యాయం చేశారు, కార్పొరేషన్లు కేటాయించడంలో అన్యాయం చేశారు, ఈరోజు సర్పంచ్లలో కూడా అన్యాయం చేశారు, ఈరోజు నగరపాలిక పంచాయతీలను అన్యాయం చేస్తున్నారు. మీరు చూడండి, పేపర్లు జీవోలు కేటాయించినప్పుడు మాత్రం 2011 సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించాలి, సంతోషం. బీసీలకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ 2024లో నవంబర్లో స్థాపించిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి 32% మీరు రిజర్వేషన్ కేటాయించారు, వాళ్ళకి 42% రావాలి. మేము ఇవ్వద్దని అనడం లేదు. కానీ ఎస్టీలకు 2011 సెన్సస్ ప్రకారం ఏం చెప్తుంది? 2011 సెన్సస్ ప్రకారం ఎస్టీల జనాభా 9.08 ఉంటుంది. కానీ మీరు ఇచ్చినటువంటి జనాభా రిజర్వేషన్ ఎంత? కేవలం 121 మున్సిపాలిటీలకు 2996 వార్డులకు గాను మీరు కేటాయించిన వార్డులు కేవలం 175 వార్డులు మాత్రమే కేటాయించారు. అంటే 2996 వార్డులుంటే మీరు కేటాయించిన 175 వార్డులుంటే ఎస్టీలకు 10% రిజర్వేషన్ రావాలంటే సుమారు 320 వార్డులు ఎస్టీలకు కేటాయించాలి. అంటే మీరు చేసిందంత ఈరోజు అంటే దగ్గర ఒక 120 మంది గిరిజన బిడ్డలు కార్పొరేషన్లో వార్డుల మెంబర్ కేటాయించకుండా, వాళ్ళని వార్డులకున్న స్థానాలు కేటాయించకుండా ఈరోజు కేవలం 4% మాత్రమే రిజర్వేషన్ కేటాయించి మిగతా రిజర్వేషన్ అంతా పక్కన పెట్టిన సందర్భం ఇది. ఆ ప్రజాపాలన ప్రభుత్వమా? ఇదా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకం? అంటే గిరిజన బిడ్డలు ఎదగొద్దు, గిరిజన బిడ్డలు ప్రజాప్రతినిధులు అవ్వద్దు, గిరిజన బిడ్డలు అడ్మినిస్ట్రేషన్ నడపలేరన్నా? ఇది ఎక్కడండి దౌర్జన్యము? ఇది ఎక్కడైనా అన్యాయము? ఇది మీరు చేస్తున్నటువంటి కుట్ర. మేము బాబాసాహెబ్ రాసినటువంటి గొప్ప రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన హక్కుని మేము అడుగుతున్నాం. మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమని చెప్తాను. మేము ఎవరి జాగిరి గుంజుకుంటలేము. మా శాతం మాకు ఇవ్వండి, 10% రిజర్వేషన్ మున్సిపల్ వార్డులలో కేటాయించాలి. అక్కడ అన్యాయం చేశారు. 10 కార్పొరేషన్లో 121 10 కార్పొరేషన్లు ఉంటే మాకు రావాల్సిన వాట ఎంత? అక్కడ ఒకటి ఇచ్చారు. అక్కడ అన్యాయం చేశారా? మాకు చైర్పర్సన్లు ఎన్ని రావాలి? 121 మున్సిపాలిటీలకు చైర్పర్సన్లు సుమారు 12 చైర్పర్సన్లు రావాలి. కేవలం మీరు 5 మాత్రమే కేటాయించారు. అంటే ఈరోజు చైర్పర్సన్లకు 7 మందిని మాకు అన్యాయం చేశారా? దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదు? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు? బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు ప్రజాప్రతినిధులనే నాయకులు, సంఘాల నాయకులు, కుల సంఘాలకు అతీతంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? ఇది అన్యాయం కాదా? గిరిజన బిడ్డల ఓట్లు అవసరం లేదా? ఈరోజు కేవలం బంజారా సామాజిక వర్గం 45 నియోజకవర్గాలలో మీకు ఓటు వేస్తే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు సీఎం అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి అయ్యారు. ఇవి కనిపించడం లేదా మీకు? ఎవరి జనాభా ఎంతుందో, ఎవరి సంఖ్యాబలం ఎంతుందో తెలియడం లేదా? హైదరాబాద్లో 150 నుంచి 300లకు పెంచారు, సంతోషం. అంటే ఈ పెంచడానికి కారణం కూడా గ్రామాలలో ఉండే ప్రజలంతా హైదరాబాద్ టౌన్కి వచ్చి, వలసలు వచ్చి ఇక్కడ ఆటో డ్రైవర్లు, రిక్షాలు, తర్వాత క్యాటరింగ్ పనులలో చేసుకొని ఇక్కడే స్థిరపడుతున్నారు, వాళ్ళు ఇక్కడే సెటిల్డ్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సిటీని పెంచడానికి ఉద్దేశంతోనే 150 నుంచి 300 వార్డులు చేయడం జరిగింది.
కానీ 300 వార్డులు చేయడం వెనుకల 27 కార్పొరేషన్ల సాక్రిఫై ఉంది తెలుసా? 27 కార్పొరేషన్లు కలిపితే మీరు 300 చేశారు. మరి ఈ 27 కార్పొరేషన్లో మీర్పేటలో ఒక మేయర్ ఉంటాడు, మీర్పేటలో 3 వార్డు మెంబర్లు ఉంటారు, ముగ్గురు కార్పొరేటర్లు. 27 నుంచి 27 కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్కు ఒక్క ఎస్టీ నాయకుడిని తీసుకున్న, ఒక్క కార్పొరేటర్ని తీసుకున్న, సుమారు 30 మంది కార్పొరేటర్లకు మీకు అన్యాయం చేశారు కదా. ఈరోజు కేవలం ఈరోజు 5 మాత్రమే కేటాయించారు. ఈ మొత్తం హైదరాబాద్ ట్విన్ సిటీ మొత్తానికి కేవలం 5గురిని మాత్రమే కేటాయిస్తే మిగతా నాయకుల పరిస్థితి ఏంటిది? ఈరోజు మీరు మేయర్ చేసిన వ్యక్తికి మళ్ళీ ఇంకోసారి మేయర్ చేయగలుగుతారా? ఈరోజు 27 కార్పొరేషన్లు కట్ చేసి దాన్ని మర్జ్ చేసేసి ఈరోజు కేవలం 5 కేటాయించడంలో మీ ఆలోచన ఏంటిది? గిరిజన బిల్డర్లపైన మీ ఆలోచన ఎందుకు? ఇలా ఈ విధమైనటువంటి ఆలోచనను మీరు మానుకోవాలి. వెంటనే ఇచ్చినటువంటి జీవోను పునరుద్ధరించి వెంటనే దాన్ని మోడిఫై చేసి 10% రిజర్వేషన్ కేటాయించే వరకు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మీపై పోరాటం చేస్తుంది. అవసరమైతే కోర్టులు మెట్టెక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాపాలన ప్రభుత్వానికి ఒక్క మంత్రి కేటాయించడం చేత కాలేదు. దాడులు జరిగితే లగచర్ల మీద, గిరిజన బిడ్డల మీద జరగాలి. ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైనటువంటి అన్యాయాలు చేస్తున్నారు ఈ ప్రజాపాలన ప్రభుత్వం. దయచేసి మరోసారి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయం పైన వెంటనే స్పందించి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను వాయిదా వేసి మాకు రిజర్వేషన్ 10% కేటాయించిన తర్వాతనే మీరు ఎలక్షన్కి వెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను.